వెల్కమ్ టు ది నమ్మ జీవితం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? అసలు ఏంటి జనసామాన్యంలో వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు దీని అమ్మ జీవితం తిట్టుకోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. అసలు అలాంటి ఫ్రస్ట్రేషన్ గల వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి, వాళ్ళకి మనం ఏదైనా సాయం చేయగలమా, అది కాదమ్మా జీవితం ఇది అని ఏమైనా చెప్పగలమా అనే ఒక కోణంలో చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. మనతో పాటు కాసోజు నాగజ్యోతి ఫ్యామిలీ లాయర్ ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఏంటి మన ముందుకి ఎలాంటి ప్రశ్న వచ్చింది ఏంటని తెలుసుకునే వచ్చిన ప్రయత్నం చేస్తాం. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు మనతో పాటు గీత ఉన్నారు. గీత గారు నమస్తే సార్. నమస్తే మేడం. వాళ్ళ ఫేస్ కట్ని చూపించి వాళ్ళని మరింత ఫెమిలియర్ చేసి వాళ్ళని అందరూ గుర్తుపట్టే విధంగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదన్న కోణంలో సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళని హైడ్లో పెట్టి చేస్తున్నాం మేడం. అయితే ఇప్పుడు గీతకు వచ్చిన సమస్య ఏంటి అనేది మనం ముందు గీత చెప్పే ప్రయత్నం చేస్తాం. చెప్పండి గీత గారు, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నా పేరు గీత సార్. ఓకే. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. నేను చదువుకునేటప్పుడే ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఇద్దరం లవ్ చేసుకున్నాం సార్. లవ్ చేసుకున్నాము. నాది స్టడీ కంప్లీట్ అయ్యాక మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూడడం స్టార్ట్ చేసేసారు. నాకేంటంటే ఇంకా ఇతన్నే చేసుకోవాలి అనేసి, కానీ ప్రాపర్ గా నేను సెటిల్ అవ్వలేదు, ఆయన కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు. కాకపోతే ఇంట్లో వాళ్ళు మాత్రం నాకు మ్యాచెస్ ఇంకా ఏదో ఒక సంబంధం సెట్ చేద్దాం, మంచి మ్యాచెస్ వస్తున్నాయి అనేసి చూస్తున్నారు, మంచి మంచి సంబంధాలు తీసుకొస్తున్నారు, ఏదో ఒకటి సెటిల్ అయిపోతుంది అనేసి ఇంకా నేను టెన్షన్ పడుతున్నాను. ఎందుకంటే మాది రీసెంట్లీ కంప్లీట్ అయింది ఈ డిగ్రీనే. ఇంకా నేను సెటిల్ అవ్వడానికి ఆయనైనా సెటిల్ అవ్వడానికి టైం పట్టిద్ది కదా సార్. అప్పుడే ఇప్పుడున్న పరిస్థితిలో డిగ్రీతో జాబ్ అంటే అంత ఈజీ కాదు కదా సార్. అందుకని ఇంకా నేను డిగ్రీ సార్. ఎస్ సార్, డిగ్రీ అన్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు అనేసి మళ్ళీ ఏదో ఒకటి సెట్ అయితే మళ్ళీ చేసుకోమని ఫోర్స్ చేస్తారు కదా సార్. అందుకని నేను ఇంట్లో చెప్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఆ లోపు ఆయన నార్మల్ గా ఒక ప్రైవేట్ జాబ్ చూసుకున్నారు కాల్ సెంటర్ లో, అది చేస్తున్నారు. ఇంకా కాల్ సెంటర్ అంటే ఇంకా నార్మల్ జాబ్ కదా సార్. డాడీ వాళ్ళు అంటేనేమో మంచి సంబంధాలు చూస్తారు. ఇంకా నేను వాళ్ళకి చెప్తే అస్సలు ఒప్పుకోలేదు డాడీ వాళ్ళేమో యుఎస్ సాఫ్ట్వేర్ మ్యాచెస్ తీసుకొస్తున్నారు. నేను చెప్తే ఇంకా అసలు ఒప్పుకోలేదు. నీకేమో అలాంటి సంబంధాలు తీసుకొస్తే నువ్వు అతన్ని చేసుకుంటావా, అతను అంటే ఇక డీటెయిల్స్ ఎవరో తెలీదు అనేసి ఇంకా అన్నీ అంటారు కదా సార్ పెద్దవాళ్ళు. అలా అంటే ఇంకా నేను వాళ్ళని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను సార్. ప్రవీణ్ కూడా చాలా ట్రై చేశాడు మా అమ్మ నాన్నని ఒప్పించడానికి. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాడు, ప్రవీణ్ వాళ్ళ మమ్మీకి కూడా చెప్పారు. వాళ్ళ మమ్మీకి కూడా ఇష్టమే, వాళ్ళకి డాడీ లేరు సార్. వాళ్ళ మమ్మీకి ఇష్టమే. ఇక మా ఇంట్లోనే ఇంకా ఇబ్బంది అవుతుంది, మా ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేరు. తర్వాత ప్రవీణ్ వాళ్ళ అమ్మ మాట్లాడారు మా ఇంట్లో. ఇంకా వాళ్ళు కొంచెం మాట్లాడాక సరే కొంచెం మంచి ఫ్యామిలీ అయి ఉంటది అనుకొని మా ఇంట్లో వాళ్ళు ఓకే చూద్దాం కొంచెం సెటిల్ అవ్వండి అన్నట్టు. ఎందుకంటే మేము కూడా అప్పుడే చేసుకోవాలని ఏం లేదు సార్. ఎందుకంటే రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ కొంచెం సెటిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ రోజుల్లో సెటిల్ అవ్వకుండా చేసుకుంటే ఇబ్బంది కదా సార్. అందుకని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చే చేసుకుందాం అనుకున్నాము. ఇంకా ఫైనల్ గా చాలా రోజులు కష్టపడ్డాం సార్. చాలా రోజులు కష్టపడ్డాక ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా ప్రవీణ్ కూడా జాబ్స్ ట్రై చేస్తున్నాడు, నార్మల్ గా కాల్ సెంటర్ చేస్తూనే మంచి జాబ్స్ ట్రై చేస్తున్నాడు, పీజీ కూడా చేస్తున్నాడు. నేను కూడా ఇంకా ఖాళీగా ఉండి ఏం చేయాలి అనేసి సిటీకి వచ్చాను సార్. సిటీకి వచ్చాను. మా అత్తయ్య గారు కూడా నువ్వు బయట ఏముంటావమ్మా ఇబ్బంది పడుతూ అనేసి వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నారు. ఇంకా తనకి ఇష్టమే కదా అనేసి ఉండమన్నారు. ఇంకా నేను కూడా ఇంకా ఆయన అంతా అనుకున్నదే కదా అనేసి నేను కూడా యాక్సెప్ట్ చేశాను సార్. ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంకా నేను కూడా నార్మల్ ఒక జాబ్ చూసుకుంటూ ఇంకా మరి ఖాళీగా ఉండలేం కదా అన్నట్టుగా చేస్తున్నాను. టైం తీసుకుందాం అనుకున్నాం మేడం. అందుకని కొంచెం సెటిల్ అయ్యి కొంచెం ఇన్కమ్ కూడా చూసుకోవాలి కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ అనేసి అనుకున్నాము. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ప్రవీణ్ జాబ్కి వెళ్ళేవారు, నేను వెళ్ళేదాన్ని. కాకపోతే ఇంకా వన్స్ అంటే అత్తయ్య గారు స్టార్టింగ్ లో బాగానే ఉండేవారు. ఇంకా ఒక్కింట్లో ఉంటే ఇంకా కామన్ కదా సార్. అత్తయ్య అన్నాక ఎంతగా అంటే అంటే కూతురులాగైతే చూసుకోలేరు, కోడలు అంటే కోడలుగానే చూస్తారు కదా. అంటే కాకపోయినా కూడా ఫస్ట్ లో ప్రేమగానే ఉన్నారు
ప్రేమతోనే వచ్చి ఉండమన్నారు, కానీ ఫర్దర్ గా ఇంకా ఇష్యూస్ రావడం స్టార్ట్ అయింది. నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం, తను రావడం, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం. ఇంకా ఏమన్నా నేను చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా, నేను ఇంట్లో అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏం పనులు చేసేది కాదు. ఇక్కడ ఇంకా ఇంట్లో ఏం రావు. అవును సార్. అలా ఇంకా ఇక్కడ ఏమైనా పనులు చేయకపోయినా కూడా మళ్ళీ నాకు ఏంటంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి సరిపోతుంది సార్. అత్తయ్య అసలు ఏం హెల్ప్ చేసేవారు కాదు, అంటే ఎక్కువ నా మీదనే వదిలిపెట్టేవారు, నువ్వు చెయ్యి అన్నట్టుగా. మేము ఒక మార్నింగ్ చేయాలి, మళ్ళీ ఎక్కువ వర్క్స్ లో కూడా నాకు ఏం హెల్ప్ చేసేవాళ్ళు కాదు. నేను ఏమైనా చిన్న మిస్టేక్ చేస్తే తను రాగానే తనకి ఏదో ఒకటి ఎక్కించి చెప్పడం, ఇలా చేసింది అలా చేసింది అనేసి. ఇంకా నేను ఎంత చెప్పినా అవును సార్. అంటే ఇంకా చిన్న చిన్న స్టార్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఒకవేళ మేము బయటకు వెళ్ళి షాపింగ్స్ కి అలా వెళ్ళి ఎక్కువ ఖర్చు చేసినా కూడా ఇంకేమన్నా నేను ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంది, ఇలా చేస్తే ఎలా అనేసి ఒక కామెంట్ నెగిటివ్ గా ఇలా చేస్తుంది, ఇలా ఉన్నాయి హ్యాబిట్స్ అన్నట్టుగా ఇంకా తనకి నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తూ వస్తున్నారు. ఇంకా ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి. తను తన వైపు మాట్లాడలేరు, నా వైపు మాట్లాడలేరు కదా సార్. ఇంకా అలా అలా ఎలాగైనా ఇప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి ఎంతైనా అమ్మ వైపే మాట్లాడతారు. ఇంకా అలా కొంచెం ఇష్యూస్ ఇట్లా అవుతూ వస్తున్నాయి సార్. ఇంకా తర్వాత గొడవలు ఎక్కువైపోయినాయి. ఇంకా నేను ఆ ఇంట్లో ఉండను అని నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా తను కూడా ఏంటంటే వాళ్ళ మమ్మీకి ప్రిఫరెన్స్ ఇవ్వడము, నా ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఇంకా నేను ఎవరో ఇంకా కొంచెం పరాయి దానిలాగా, అంటే ఇన్ని రోజులు ఉన్న ప్రేమ లేదు సార్, తగ్గిపోయింది. లేదు, ఇంకా కొంచెం నెగిటివిటీ వచ్చేసింది. ఇంకా నేను ఎవరో పరాయిదాన్ని అయిపోయాను. అంటే అత్తయ్య గారు ఉన్నప్పుడు అయితే అట్లా ఉండలేం కదా సార్, అంటే పెళ్లి కాలేదు కాబట్టి. అత్తయ్య గారు లేనప్పుడు అంటే ఎప్పుడైనా అంటే అంతే ఉన్నాను సార్. ఉంది. అంటే ఎలాగో పెళ్లి చేసుకుంటాం అనుకుంటాం, కాలేదు కానీ ఎలాగో ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నాం కదా సార్. అంటే ఇప్పుడు నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసాను. ఇంకా జాబ్ కూడా ప్రైవేట్ జాబే కదా, మానేసాను. ప్రెసెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఇంకా అంటే ఇప్పుడు ఆయనేమో వాళ్ళ అమ్మని కాదని నన్ను చేసుకోలేరు, నేను తనని వదులుకోలేను. ఇప్పుడు ఏం చేయాలి అసలు? మేడం ఈ జంక్షన్ లో ఉంది, అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితి. ఒక పక్కేమో భర్త దాదాపు పరాయి మనిషిలాగా చూస్తున్నాడు, ఆమెను కలిసి వాడుకొని వదిలేసిన పరిస్థితి ఇప్పుడు. ఆ పరిస్థితి ఏదో ఆమె అక్కడికి వెళ్ళడం అనేది అలసైపోయింది ఆమె జీవితం, అంతే కదా. పోయి అక్కడ ఇప్పుడు ఆమె కన్నీళ్ళు ఆపుకొని చెప్పుకుంటుంది మనకి. ఎందుకు అంటే చిక్కేసింది, పులి భూమిలో ఇరుక్కున్న మేకలాగా చిక్కేసింది. అక్కడ మొత్తాన్ని వాడు పీస్ చేసి వదిలేశాడు, అంతే కదా. అంటే వాళ్ళ మమ్మీ ఒపీనియన్ మీదే ఉన్నారు మేడం. వాళ్ళ మమ్మీ ఏదంటే అది. ఇంకా ఇప్పుడు ఒకవేళ వాళ్ళ మమ్మీ నన్ను వద్దు అని కరకండిగా చెప్పేస్తే ఇంకా అదే డెసిషన్ పైన వెళ్ళిపోతారు. కాకపోతే వాళ్ళ మమ్మీ ఒప్పుకుంటే మాత్రం మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ మీది? 5 years అవుతుంది. 5 years. ఎన్నేళ్ళు అక్కడ ఉన్నారు మీరు వాళ్ళ ఇంట్లో? అరౌండ్ 1 year. ఉన్నాను. 1 year. 1 year లో బాగా ఇదైపోయారు. అంటే మీ మదర్ ఫాదర్ ఊర్లో ఉంటారు మేడం. మరి వాళ్ళకి ఏం చెప్పేసి వచ్చారు మీరు? నేను జాబ్ చేస్తాననేసి చెప్పాను. జాబ్ చేసి లేదు చెప్పేసి నేను సిటీలో అంటే చేసుకుందాం అనుకున్నాం కదా మేడం. వాళ్ళకి నేను జాబ్ చేస్తాను, స్టడీ కంప్లీట్ అయింది కదా, ఏదో ఒక జాబ్ చేద్దాము, సిటీలో ఉంటాను అనేసి వచ్చాను. ఉన్నాను అంటే పూర్తిగా వీళ్ళతో అంటే తెలుసు అత్తయ్య అంటే నేను ఎప్పుడైనా ఫోన్ మాట్లాడినా కూడా
తెలిసి అది కాదండి మీరు చెప్పారా మీ ఫాదర్ కి మదర్ కి నేను వెళ్ళి ఇక్కడ సో అబ్బాయితో వెళ్తాను తెలుసు మేడం. వదిలేసారు మేకని దగ్గరికి. అంటే ఎలాగో ఒప్పుకున్నారు కదా సార్, ఎలాగో పెళ్లి చేసుకునే వాళ్ళమే కదా అన్నట్టుగా. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాలి. మదర్ ఫాదర్ నేను వెళ్ళి ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటా అంటే ఒప్పుకుంటారా? మీరు చెప్పండి జనరల్ గా. అంటే చేసుకుందాం అనుకున్నాం కదా మేడం, ఇంట్లో రెండు ఫ్యామిలీస్ ఒప్పుకున్నారు కదా, అందుకని ఒప్పుకున్నారు. కాకపోతే టైం తీసుకొని సెటిల్ అయ్యాక చేసుకుందాం అనుకున్నారు. అది వాళ్ళ తప్పు కూడా కదమ్మా. ఇప్పుడు అంటే నేను ఇంకా నిశ్చితార్థం జరిగాక కూడా అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్ళడానికి చాలా ఫ్యామిలీస్ లో అసలు ఛాన్సెస్ లేవు, పర్మిషన్ లేదు. అవును సార్. లేదు ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాలా. అసలు ఎట్లా ఒప్పుకుంటారు జనరేషన్? మీరు చెప్పండి వినండి. ఈ జనరేషన్ లో అంటే అత్తయ్య అంటే మామి కూడా లేదు, అత్తయ్య ఆయన ఉంటారు కదా, ఇంకా నేను బయట ఉండడం ఎందుకని అత్తయ్య మంచిగా పంపించేటోళ్ళు ఉన్నారు. అత్తయ్య ఒకడు ఉంటే ఇతను ఒకడు అతనితో వెళ్ళి అంటే అత్తయ్య రమ్మన్నారు మేడం, లేదు అత్తయ్య రమ్మంటేనే వెళ్ళాను, అత్తయ్య ఇష్టంతోనే వెళ్ళాను. అదే మనం ఇప్పుడు ఏం చేయాలి అనేసి ఆలోచిస్తున్నా. తనేమో ఇంకా అంటే మేము ఇంకా ఇక లవర్స్ అంటే మేము ఫస్ట్ నుంచి చేసుకుందాం అన్నట్టుగానే కలిసి ఉన్నాం కదా మేడం. ఇప్పుడు నన్ను ఇలా ఒంటరి దాన్ని చేస్తే నేను ఏమైపోవాలి? ఇప్పుడు మీకు మెచ్యూరిటీ అనేది లవ్ చేసేటప్పుడు లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీకు రాలేదు ఈ మెచ్యూరిటీ అనేది? అంటే మేడం నేను చేసుకుందాం తనతోనే నా లైఫ్ అని నేను ఊహించుకున్నాను మేడం. ఇంకా మొత్తం తనే నా లైఫ్ అనుకునే కదా మేడం నేను అక్కడి వరకు వెళ్ళాను, లేకపోతే నేను ఎందుకు వెళ్తాను మేడం? ఏం మీ జాగ్రత్తలో మీరు ఉండకుండా ఎలా అమ్మా ఇవన్నీ జాగ్రత్తలో ఉండాలి. ఇంట్లో చెప్పాం కదా సార్. ఏం చదివావు? డిగ్రీ చదివా. ఏ డిగ్రీ అది? ఆ డిగ్రీలో ఏం నేర్పించా నాకు అర్థం కావట్లేదు. మీకు లెక్చర్ సరిగ్గా నేర్పిక అంటే ఇప్పుడు మీకు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, నేబర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ ఇలానే వెళ్తున్నారా మ్యారేజ్ ముందు ఉందామని? అయ్యో వెళ్ళేసి వచ్చి బాగుంటారా లేదా చూసి ట్రయల్కి వెళ్తున్నారా? ఏమైనా లేదు కదా. నేను అంటే నేను చేసుకుందాం తనతోనే లైఫ్ అనుకున్నప్పుడే కదా మేడం ప్రొసీడ్ అవుతాం. అఫ్ కోర్స్ మేడం, కానీ ఇలా అవుతుందని నేను ఊహించలేదు కదా. ఇప్పుడు అందరు ఒప్పుకున్నారు, అత్తయ్యనే మా ఇంట్లో కూడా ఒప్పించింది కదా మేడం. మీ నాన్నగారి నెంబర్ ఇమ్మని మాట్లాడతాం. అసలు మీ నిజమేనా? నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఎక్కడ ఫస్ట్ అది చెప్పండి. నిజమే మేడం. ఇంత దూరం వచ్చాక లేదు మాకు హెల్ప్ చేయాలన్నా మీ మీద రెస్పెక్ట్ ఉంది, మాకు హెల్ప్ చేయాలి అమ్మాయిని ఏదో విధంగా జస్టిస్ చేయాలనే విధంగా మాకు ఉంది. మీరు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ మేడం. నేను ఇంత దూరం వచ్చినాక మీకు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు నాకు ఎలా హెల్ప్ చేస్తారు? మరి మీరే చెప్తున్నారు కదా మమ్మీ డాడీ వెళ్ళి ఉండమన్నారు, నన్ను పర్లేదు వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. ఇంకా ఎలాగో చేసుకుందాం అనుకున్నా. చెప్పకండి, మీరు బ్లేమ్ చేయకండి మదర్ ఫాదర్. నేను బ్లేమ్ చేయట్లేదు మేడం, వాళ్ళకైతే తెలుసు నేను ఉంటాను. ఇప్పుడు జనరల్ చెప్పండి, ఏ మదర్ ఫాదర్ అయినా చూసుకున్నారు, లవ్ చేస్తున్నారు, సరే అమ్మా ఏదో ఒక తీరులో చూసి మేము మాట్లాడి అతను మంచోడో కాదని కనుక్కొని కొంచెం ఎంక్వైరీ అనేది పెట్టుకుంటారు. సరే లేదంటే టైం తీసుకుంటారు, లేదా ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. ఒప్పుకున్నంత వరకు అయితే ఏదో ఒక గొడవలు అవుతానే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మీ మదర్ ఫాదర్ తీవ్రంగా ఆక్షేపించాలన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు అర్థమైంది దాని ప్రకారం తీసుకుపోయి నేను ఫ్రీగా వచ్చేసాడు, ఎవడో దొరికేసాడు, వదిలేసి అనుకుంటున్నారు. కట్నం గిట్నం ఏం లేదు, ఏమన్నా ఇస్తామని చెప్పారా? కట్నం మామూలుగా ఇన్ జనరల్ గా అనుకుంటారు కదా ఫ్యామిలీస్ లో, కట్నం తీసుకునేవాడు గాడిదే కాదంట్లా. కానీ ఒక మాటలు టాక్స్ ఉంటాయి కదా, అవేమైనా జరిగినాయా? అంటే నా పేరు మీద ఉన్నవి ఇంకా ల్యాండ్స్ కూడా నేను ఒక్కదాన్నే కూతుని సార్, ఏదున్నా నాకే మొత్తం. మరి ఎందుకు వదిలేసినట్టు మిమ్మల్ని? నువ్వే చెప్పుకుంటావు నాకు అనుకోండి ఏమున్నా నీకే అని చెప్పేసి ఇప్పుడు మీ లవర్ తో మేము చెప్పాము అనుకుంటా. అలా ఏం లేదు, అలా ఎందుకు చెప్తాం మేడం, ఇంకా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటది కదా. గీతనా గీత గారు ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు మదర్ ఫాదర్ ఒప్పుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండమ్మా అని చెప్పేసి, ఒకవేళ ఏదైనా జరగగానే జరుగుతుంది. లైక్ ఏదైనా ఇప్పుడున్న జనరేషన్ ప్రెగ్నెన్సీలు కానీ లేదా తొందరపాట్లు ఉన్నాయి, ఇలాంటివి జరిగితే వాళ్ళు ఎవరు రెస్పాన్సిబుల్? వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారమ్మా? అసలు మీ ఫాదర్ నెంబర్ నేను మాట్లాడుతున్నా. లేదు పాపం వాళ్ళకి బాధ పెట్టడం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ రోగం ఉంటే అక్కడ నయం చేయాలా? ఇప్పుడు అక్కడ రోగం కనిపిస్తుంది. అసలు తల్లిదండ్రులు ఆ విధంగా వదిలేస్తే పిల్లలు ఇలాగ ఎలా తయారవుతారు?
ఇప్పుడు నిన్ను కాదు, ఇప్పుడు వాళ్ళని తిట్టాల్సింది. నువ్వు అర్జెంట్ మీ ఫాదర్ నెంబర్ మేము ఎలాగో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా సార్. మరి ఫాదర్ ని మరి ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నావు? మనం తెలుసు కదా వాళ్ళకి ఎట్లా. తెలుసు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నంబర్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ నలుగురిలోకి ఎందుకు మేడం, బాగోదు కదా అనేసి అనుకుంటున్నాము. నేను కాపాడాలనే మేము ఉన్నాము, లాయర్ని ఇక్కడ. అఫ్ కోర్స్ మేడం, నేను ఒక సొల్యూషన్ నేను ఏం చేయాలి అని మాత్రమే నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను మేడం. అంతే. ఏమో తాడు కట్టలేదు, మ్యారేజ్ కాంట్రాక్ట్ అలాంటిది ఏమి లేవు, బాండింగ్ లేదు, కమిట్మెంట్ ఇచ్చారా ఇట్లా ఉంటాను ఇన్ని డేస్ ఉంటాను ఇట్లా అని? మరి అలా అనుకుంటే పేరెంట్స్ వరకు ఎందుకు తీసుకెళ్తాం మేడం? మేడం ఈమె ఓవరాల్ కేసు ఏంటంటే లివింగ్ కేసు మేడం. ఇది లివింగ్ కేసు. అది ఏ పరిధిలోకి వస్తుంది, దాని పరిధిలో ఈమెకి ఏదన్నా న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ మేడం. దాని తరఫు నుంచి ఈమెను ఇప్పుడు ఎలా వెళ్ళాలా, ఎలా మనం ముందుకెళ్లాల్సిందో ఇది చూడాల్సిందే. ఎందుకంటే ఈమె తాను తప్పు చేయడమే కాకుండా తన తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద అభాండం వేస్తుంది. ఆ తల్లిదండ్రుల్ని చూసి ఈ రోజు అలాంటి వాడు ఏమనుకుంటాడంటే వీళ్ళెవరు నాయన ఏదో ఫ్రీగా దొరికేసింది కదా అని చెప్పేసి వదిలేశారు. ఒక్కనొక్క ఆడబిడ్డని ఎంత అపురూపంగా పెంచుతారంటే ఒక సమయంలో అసలు ఆ ఉన్నదంతా తీసుకుపోయి ఆ పిల్లలు పెళ్లి చేసి బ్రహ్మాండమైన సంబంధం చేసి మంచి లాకేస్తారు కదా, వెట్లాకేస్తారు. ఇప్పుడు వాళ్ళని చూసి కూడా అగౌరవం కలిగే విధంగా నువ్వు తయారు చేస్తున్నావు. నువ్వే ఇలా ఉన్నావా, అందరూ ఇలా ఉన్నారా అర్థం కావట్లేదు ఒక్కొక్క తల్లిదండ్రులకి. ఇప్పుడున్న సమాజంలో ఉన్న మహిళలకి మీరు ఏంటిది మీరు ఇస్తున్నారు ఏంటిది మెసేజ్ అంతే కదా ఇదేనా మేడం? తనంటే ఇష్టం ఉంది కాబట్టి ఇంకా మేము జస్టిస్ చేయాలని, ఒక అమ్మాయిని ఏదన్నా ఇబ్బందులో ప్రాబ్లమ్స్ లో ఉంటే సేఫ్ జోన్ తీసుకోవాలనే ఉద్దేశం మాది ఉంటది. అవునా? మీరే అదుపు తప్పుంటే ఏ విధంగా మేము చేయగలుగుతామంటే మీరు చెప్పండి. ఏమన్నా కేసు ఏమన్నా పెట్టావా? లేదు సార్. ఎందుకని? నీకు అన్యాయం జరిగింది అంటే ఇప్పుడు నాకు లీగల్ గా ఇప్పుడు మ్యారేజ్ అయితే నేను ఏమైనా కేసు పెట్టడానికి ఏమైనా లివింగ్ కూడా కేసు ఉంది. వాటి మీద కూడా మళ్ళీ ఇప్పుడు సుప్రీం కోర్టు నామ్స్ రిలీజ్ రెగ్యులేషన్ ఇస్ నాట్ ఇల్లీగల్ కాబట్టి దాని తోడు సెక్షన్ 377 ప్రకారం ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఎల్జిబిటీ కూడా ఉంది, గే అదో లెస్బియన్ అదో ఎవరితోనైనా వివాహిత కూడా వెళ్ళొచ్చు ఆమె కోరుకున్న విధంగా ఉంది. కాబట్టి నువ్వు చట్ట పరిధిలోనే ఉన్నావు మేడం. చెప్పండి ఆమెకి ఎలాంటి హెల్ప్ చేయగలరు? ఒకవేళ తినేసి ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ మీద వేస్తుందో లేకుంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా లేకుంటే వాళ్ళని ఇక్కడ పెట్టాలని చూస్తుందో లేదు. ఎందుకంటే ప్రతి మదర్ ఫాదర్ కి మనం రెస్పెక్ట్ చేస్తున్నాం. ఏ మదర్ ఫాదర్ అయినా కూడా ఉండమ్మా అని చెప్పేసి వదలరు. అసలు మీ నాన్న ఉన్నారు కదా, నేను ఎందుకు పదే అడుగుతున్నా అంటే ఏ నాన్న కానీ అసలు అంత తేలిక వదలడు తన బిడ్డని. అది అవనే అవదు, ఒకవేళ ఉంటే కూడా అది చచ్చినట్టే. అది కాని పని. నువ్వు మీ నాన్నకి ఎంత చెడ్డ పేరు తెస్తున్నావు అంటే సాటి నాన్నగా నేను ఇక్కడ నేను చూసి సిగ్గుపడాల్సి వస్తుంది. సార్ నేను వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వెంటనే వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఇంట్లో ఒప్పించుకోను కదా సార్. ఇప్పుడు నీ పిల్ల చేష్ట ప్రకారం మీ నాన్న నేను ఇందాకనే తిడుతున్నా అరగంట నుంచి. ఎంత రాంగ్ అది. నీకు మళ్ళీ అదేమంటే 4 ఏళ్ళు డిగ్రీ చదివి 4 ఏళ్ళు ప్రేమించావు అంటే గోడనే డిగ్రీ చదవడం మానేసి ప్రేమించుకుంటూ కూర్చున్నావు. నేను కానీ చెప్పలేను ఇప్పుడు కెమెరా ముందున్నా సార్. ఇప్పుడు ఇద్దరికి ఇష్టపడ్డాం, ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. ఏం ప్రేమించుకున్నామ్మా? ఇప్పుడు చూడు మీ పేరెంట్స్ కి ఎంత తలవంపది, ఎంత చెడ్డ పేరు. సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం బతుకుతారు చెప్పు? నీలాంటి వాళ్ళు కరెక్టే సార్. ఇప్పుడు మా అత్తయ్య అలా చేయకుండా ఉంటే ఇప్పుడు మేము ఇద్దరం హ్యాపీగానే ఉండేవాళ్ళం కదా సార్. తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడించావా? ఇలా జరిగిందని అయితే నేను మమ్మీ వాళ్ళకి ఏం చెప్పలేదు. లేదు మేడం, ఇక్కడ ఏదో తేడా ఉంది. పర్మిషన్ తో వచ్చానంటుంది. మళ్ళీ నేను జాబ్ చేద్దాము, నేను సిటీకి వెళ్ళి జాబ్ చేద్దామని చెప్పేసి వచ్చాను సార్. వచ్చాను. కాకపోతే ఇంకా అత్తయ్య వాళ్ళు ఉండమంటే నేను ఉన్నాను. అంటే నేను అంటే ఒప్పించుకున్నాం కదా మేడం. ఇక పిదప కాలం పిదప బుద్ధులు అదేదో అంటారు డైలాగ్, ఓల్డ్ డైలాగ్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు మీకు ప్రాబ్లం అక్కడ ఉంది మీ అత్తగారి దగ్గర, అంటే పెద్ద మనిషి దగ్గర ఉంది. మీరేం చేయాలి? పెద్ద మనుషులని పట్టుకోపోవాలి పంచాయతీ. ఎక్కడ? మీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ పెద్దలు వాళ్ళేగా. తీసుకుపోయి జాగ్రత్తగా
వాళ్ళతో మాట్లాడిపించి మీ అత్తగారికి చెప్పి చేయాలి. అసలు నా తల్లిదండ్రులకి ఇంకా చెప్పనే లేదంటే కొద్దిసేపు లేదు వాళ్ళు ఇలా జరిగింది ఇలా జరుగుతుంది అని తెలిస్తే వాళ్ళు ఇంకా బాధపడతారు. అంటే తనే మారి నాకు అట్లీస్ట్ కాల్ చేయకపోతాడా, నాతో మాట్లాడకపోతాడా అని నేను చూస్తున్నాను సార్. అంతే. ఇక్కడ గీత గారు, ఇక్కడ మదర్ ఫాదర్ పర్మిషన్ తోనే నువ్వు వెళ్ళావు మీ వర్షన్ ప్రకారం. ఓకే, ఎందుకంటే మీరు అది రైటా రాగానే లేదు వెళ్ళాను. ఇప్పుడు బాగా చూసుకుంటలేడు, ఇంట్లో గొడవలు అయితే మరి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని చూసుకుంటాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటన్నా, కావాలన్నా వద్దన్నా ఏ విధంగా? ఇప్పుడు ఇంత జరిగాక నేను ఎలా వదులుకుంటాను మేడం? నేను ఎలా అంటే తను లేకుండా నేను ఉండలేను, తను నాకు కావాలి. మరి ఇప్పుడు మదర్ సైడే ఉంటున్నాడు, నన్ను చూసుకుంటలేడు, ఆయన బిహేవియర్ మారింది, ఆయన క్యారెక్టర్ మారింది అని మీరే అంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ అట్లానే చేస్తా రిపీట్ చేస్తా, ఇప్పటికే ఏంటంటే నీకు మెచ్యూరిటీ లెవెల్ అయితే ఉంది కదా, అవి చిన్న పాప కూడా కాదు సార్, తెలియదు అని చెప్పడానికి. అవునా? ఒకవేళ మరి మ్యారేజ్ అయినాక కూడా అదే విధంగా చేస్తే మరి ఏంటి పరిస్థితి? మార్చేసుకుంటావా? ఇప్పుడు చేయలేకపోతున్నావా? అంటే ఇప్పుడు అదే అంటే కలిసి ఉంటున్నాం కాబట్టి మేబీ తర్వాత ఇంకా అంటే అప్పుడు మ్యారేజ్ అయితే మేబీ ఏమన్నా చేంజెస్ రావచ్చు, మేబీ కొన్ని రోజులు బయట ఉంటేనో అలా అంటున్నా. అంటే వేరే రెంట్ తీసుకొని రూమ్ లో. ఇప్పుడు మీకు ఎవరైతే మీ లవరా సంథింగ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఫాదర్ లేడు, మీరు చెప్పిన ప్రకారం మదర్ ఒక్కదాన్ని అక్కడ పక్కన పెట్టేసి మీ ఇద్దరు సపరేట్ అవుతామని. మరి కలిసి ఉంటే గొడవలు అవుతున్నాయి కదా మేడం. అంటే నీకు పెళ్లి కాక ముందు నుంచి నేను ఎప్పుడు అట్లా సపరేట్ చేయాలనుకోలేదు, సపరేట్ చేయాలని నేను అనుకోలేదు. కలిసి ఉంటే గొడవలు అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ప్రెసెంట్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? చిన్నప్పుడు టీచర్లు కానీ, పెద్ద అయిన తర్వాత నీ తల్లిదండ్రులు కానీ, ఆ పెద్ద అయిన తర్వాత మధ్యలో లెక్చర్లు వాళ్ళు వీళ్ళు కానీ ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే నీ చేతుల్లో ఉంటది. నువ్వు ఇట్లా ఓపెన్ చేసావు, ఇట్లా అనేసావు, ఏమైపోయింది? పోయింది. ఎవరైనా నీకేం గ్రిప్ ఉంటుంది చెప్పు? నేను ఒప్పించుకొని నేను లైఫ్ నీకున్న గ్రిప్ ఏంటి నీ లైఫ్ లో? నేను లైఫ్ అంతా తానే అనుకోనే ఉన్నాను సార్. ఏంటది? అతనికి చనువు ఇవ్వకుండా, అలసి ఇవ్వకుండా పెళ్ళయ్యే వరకు కంట్రోల్ చేసుకోవడం. నువ్వేమంటున్నావు? మొత్తం నేను ఓపెన్ చేశాను, మా అత్తగారు లేనప్పుడు అంతా హ్యాపీగా మేము కలిసిపోయాము, ఎంజాయ్ చేసాము. పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా సార్, అందుకే ఇప్పుడు నేను అనుకుంటున్నాను. ఆయన మారిపోయిందనే కదా సార్ నా బాధ అంతా. మారిపోతారని నీకెవరు చెప్పలేదా? నువ్వు కంట్రోల్లో సార్ మరి ఎలా అనుకుంటాను సార్? ఆయన ఇంత ప్రేమించిన అతను మారిపోతాడని నేను ఎలా అనుకుంటాను సార్? చెప్పలేదు ఎలా ఉండాలి ఏంది అని, నీ తల్లిదండ్రులు చెప్పలేదు, నీకు మధ్యలో ఫ్రెండ్స్ చెప్పలేదు, లవర్ చెప్పలేదు, ఎవరు చెప్పలా సార్? ఇక్కడ తను వచ్చింది ఏంటంటే ఏది చేసినా నేను కరెక్ట్ అనుకునే వరకు వచ్చాను. చెప్పండి అన్న విధంగా నేను అందరికి రెస్పెక్ట్ ఇచ్చి నేను లీగల్ గానే పెళ్లి చేసుకొని పెద్దలను ఒప్పించి చేసుకుందాం అనే ఉద్దేశమే ఉంది సార్ నాకు. ఎప్పుడు నేను ఎవరిని మోసం చేయాలని అనుకోవాలి. అలా అనుకుంటే నేను ఇంట్లో చెప్పేదాన్నే కాదు సార్. లీగల్ కాదు, అది లీగల్ అని వచ్చింది కదా. ఇలాంటి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చూసారు కదా. ఇప్పుడు కొన్ని జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే అది ఇంకా ఏదో 18 years ప్లస్ రాగానే ఇచ్చల విడిగా నీకు నువ్వు మీ ఆయన కాబోయే ఆయనతో దిల్వాలే దునియానే లేజేంగా ఒక కథ నువ్వు అనుకొని దానిలో నువ్వు బతుకుతూ మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చి బయటకు వచ్చేసావు దానిలో వచ్చి. ఇప్పుడు ఆయన్ని విలన్ చేస్తున్నావు. ఆయన కన్నా వెనకున్న పెద్ద విలన్ వాళ్ళ అమ్మాయింది. విలన్ కాదు సార్. ఇప్పుడు అత్తయ్య చెప్పిన మాటలు పట్టుకొని తను మాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? అత్తయ్య గారు నీతో ఏ పోరాటం చేశారో ఒక సీన్ చెప్పు. ఒక సీన్ చెప్పమ్మా నాకు. ఉదాహరణకి మా అత్త ఇంత సీవియర్ గా ఉంటుంది ఆమె కండిషన్, అందుకే ఆమె నాకు వద్దు, అవసరమైతే నేను ఆమెని క్యారెక్టర్ నే లేకుండా చేస్తాను కోణంలో నువ్వు ఆలోచిస్తున్నావు కదా. మరి ఇప్పుడు తనకి నన్ను దూరం చేసింది కదా సార్. మరి మా అత్తయ్య ఒక ఫలానా సీన్ వల్ల మేమిద్దరం దూరం అయిపోయామని ఒక మాట చెప్పి చూద్దాం. ఇప్పుడు అసలు తన ఫోన్ కాల్ కూడా చేయట్లేదు. అసలు నేను ఎక్కడున్నాను ఏంటి కూడా మరి తను నా గురించి కనుక్కోవట్లేడు. మీ ఇద్దరికి అసలు గొడవ ఎక్కడ పడింది మీ అత్తకి నీకు? ఇంట్లో ఇంకా చిన్న చిన్న రీజన్స్ పెద్దగా చేసి చెప్పడం సార్. ఈ రోజు నాకు జరిగింది మా అత్తతో, అక్కడితో మొదలైంది, మా ఆయనకి నాకు కట్ అయిపోయింది. మీ ఆయన అంటే మళ్ళీ సారీ, మళ్ళీ అది నువ్వు ఇల్లీగల్ గా ఉన్నావు కదా నాకు తెలియదు. ఓకే, ఆ ఇన్సిడెంట్ ఏంది? మీ ఇద్దరికి బాగా టగ్ ఆఫ్ వార్ పడ్డ ఇన్సిడెంట్ ఏమి లేదు. ఇన్ జనరల్ గా రోజు రావడం పోవడం లేదు. తను అడ్డొస్తుంది మా ఇద్దరికి అంతే, అదొకటి మేనండి. కనిపించట్లేదా? ఒక ఇన్సిడెంట్ చెప్పలేకపోతుంది తను, ఇది జరిగింది అని చెప్పేసి.
ఆమె ప్రతిరోజు ఇన్సిడెంటే, అంతేగా ప్రతిరోజు క్లైమాక్స్ నీకు నీ ఊహల్లో. సార్ ఇప్పుడు నేను ఒకటండి, ఒకవేళ అబ్బాయి మారితే అతనికి ఎన్నో టెన్షన్స్ వస్తాడో, లేకుంటే జాబ్ చేస్తాడో, బయట ఫ్రెండ్స్ ఏదో ఒక మూడ్ లో ఉంటాడు, అతని కారణం వాళ్ళ మదర్ అని ఫిక్స్ అయిపోయినది. ఇంకా నేను చేస్తున్నాను కదా మేడం, ఇప్పుడు నేను ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాను, నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను, మా అత్తే నన్ను కూడా మరి అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా ప్రతి దానికి మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే వాల్యూ ఎక్కడ ఉంటదమ్మా? వాల్యూ ఏదో వాల్యూ ఉంటది, అట్లా మ్యారేజ్ ఒప్పుకున్నారు. ఇప్పుడు తను తీసుకోలేదు, ఎందుకంటే వచ్చి ఉంటున్నాము సరే అన్నట్టుగా. ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు ఆ కోడల్ని చూసుకోరు మేడం, ఏదో ఒకటి మేము అనుకున్నాం కదా మేడం. ఈ పెద్దవాళ్ళని ఒప్పించారు కదా. ఇప్పుడు మా అత్తయ్య మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పింది కదా. హస్బెండ్ అయిపోయినాడా? ఇప్పుడు నేను అంటే అలా కాదు, ఇప్పుడు అప్పుడు ఒకటి చెప్పాలా, నేను ఒక డైవర్స్ వేయాలనుకుంటున్నాము, ఒక 498 వేయాలనుకుంటున్నాము, అతనికి వ్యాలిడ్ గా నీకు హస్బెండ్ అయితేనే కదా. మీకు ఏదో అయితే అగ్రిమెంట్ లాగా వచ్చి ఉంటే వెళ్ళిపోయినావు. అగ్రిమెంట్ ఎలా అవుతుంది మేడం? ఇంట్లో వాళ్ళని ఒప్పించాక ఏదో కాంట్రాక్ట్ లాగా ఇక్కడ ఒక 6 months ఉంటా కొట్లాడైతే విధంగా మీరు కొట్లాడైతుందని మనం ఊహిస్తామా మేడం? మనం లైఫ్ ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలనుకుంటాం, కానీ వీళ్ళతో గొడవలు పెట్టుకొని విడిపోవాలి, నేను తనని దూరం చేసుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను మేడం? అసలు నువ్వు ఎంత గ్రిప్లెస్ గా ఉన్నావు అంటే, నిన్ను చూస్తే భయం వేసే లాగా ఉన్నావు. అందరు ఆడపిల్లలు ఇలాగే ఉన్నారా, లేకపోతే నువ్వు ఇలాగా ఉన్నావా? అసలు ఏంటి? ఇప్పుడు నువ్వు ప్రతి సిచ్యువేషన్ లో లైట్ తీసుకో అనే ఫీలింగ్ లో ఉన్నావు. లైట్ తీసుకో, లైట్ తీసుకో, లైట్ తీసుకో. ఇప్పుడు దీన్ని కూడా లైట్ తీసుకో. లైట్ తీసుకునేదాన్ని అయితే నేను ఎందుకు ఒక లాయర్ ముందు కూర్చొని ఒక షో, ఒక సీన్ క్రియేట్ చేసి యత్నం చేస్తున్నావు. అసలు ఏంటి? ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు ఎగ్జాక్ట్గా తెలియాల్సింది ఏంటంటే, నిజంగా మీ అత్తగారే నీ స్టోరీలో విలన్ అయితే ఫస్ట్ నాకు ఇన్సిడెంట్ వైజ్గా ఆమెతో ఎలాంటి గొడవలు వస్తాయి నీకు అది చెప్పాలి. నేను మార్నింగ్ లేచి నేను తనతో పాటు ఆఫీస్కి వెళ్తాను సార్. ఎవరు తను అంటే? ప్రవీణ్ వెళ్తారు, నేను వెళ్తాను. ఆఫీస్ లోనే నేను వర్క్ చేయాలి కదా, నాకు ఆ మెంటల్ ప్రెషర్ ఉంటది. నేను ఆ బర్డెన్ అంతా తను చేస్తున్నట్టే నేను చేయాలి. ఇప్పుడు తనని మాత్రం అంటే ఏమన్నారు అబ్బాయిని, అది కామన్ అనుకోండి. ఇప్పుడు నేను మాత్రం మార్నింగ్ లేచి ప్రతి ఒక్కటి నేను చేయాలి. అత్తయ్య గారు ఇంట్లోనే ఉంటారు కదా సార్, నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు కదా. అసలు మార్నింగ్ కొంచెం లేట్, ఎప్పుడైనా నేను లేట్ గా లేచి పనులు చేయకుండా వెళ్తే నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు అనేసి నా మీద కోపగించుకోవడం, నన్ను తిట్టడం. అంటే ఇప్పుడు నువ్వు మధ్యలో పాయింట్ తీసావు, యు ఆర్ ట్రైంగ్ టు డ్రాప్ ది ఫెమినిజం. అదేది ఫెమినిజాన్ని అంటే వాడు మాత్రం అక్కడెక్కడో పనిచేసి వచ్చి హాయిగా సుఖంగా పడుకోవచ్చు కర్ర వేసుకొని, నేను మాత్రం మళ్ళీ పోయి బోర్లు తోముకోవాలా? నేను చేయనని అనట్లేదు సార్, నేను ఖచ్చితంగా చేయాలి, అది నా రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అవుతాను, ఖచ్చితంగా నేను చేస్తాను. అంటే ప్రాబ్లం ఎట్లా ఉంది? కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు కదా. నేను ఒక రోజు లేట్ గా లేచి నేను కొంచెం పని చేయకపోయినా అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, లేకపోతే ఇప్పుడు నేను ఎక్కువ వాటర్ యూజ్ చేస్తే వాటర్ యూజ్ చేస్తుంది, ఫ్యాన్స్ ఆఫ్ చేయట్లేదు, లైట్స్ ఆఫ్ చేయట్లేదు, గ్యాస్ చేస్తుంది, వంటలు కొంచెం బాగా చేయకపోయినా అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, రాకపోతే ఇలా ఇంకెప్పుడు నేర్చుకుంటది. మ్యారేజ్ కాలే ఎట్లా మీకు నేర్చుకోవడానికి? కరెక్టే, గానీ ఇప్పుడు ఇంకా నేను పెట్టాలి అన్నట్టుగా మేడం తన ఉద్దేశం. చేసి పెట్టాలి, ఇంట్లో ఉంటున్నాను కదా, వాళ్ళకి వర్క్ చేసి పెట్టాలని వాళ్ళ ఉద్దేశం. అంటే నిన్ను ఒక పని మనిషిగా ట్రీట్ చేస్తుందన్న ఒక ఏదో ఆత్మన్యూన్యత భావంలోకి వెళ్ళావు. కరెక్ట్. ఇప్పుడు నేను కూడా జాబ్ చేసి వస్తాను కదా, సరే నేను హెల్ప్ చేయను అనట్లేదు, ఇద్దరం కలిసి చేసుకుంటే సరిపోతుంది కదా. మరి ఈ అప్పీలు మీ హస్బెండ్ కి మీరు ఎందుకు, అదే మీ వుడ్ బి అంటారా? వుడ్ బి హాబీ అని కూడా అంటారు, హాబీ అని కూడా అంటున్నారు, హాబీ. అయితే ఇంకోటి బాయ్ ఏదో ఉంది ఓ పేరు, సరే అది పక్కన పెడదాం. ఇప్పుడు నిజంగా ఈ అప్పీల్ మీరు ఆయనకి చేయాలి కదా, ఏమండి ఇది కరెక్టేనా, మనం వచ్చే రోజుల్లో ఇట్లాగా సార్ రాగానే తను చెప్తాను సార్. నేను కూడా అఫ్కోర్స్ ఇప్పుడు తను నన్ను అడిగినప్పుడు నేను చెప్తాను, కానీ తను ఎవరి మాటకి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఆలోచించండి, వాళ్ళ అమ్మ మాటకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నేను చెప్పేది నిజంగా ఇప్పుడు మీ స్టోరీలో సబ్ విలన్ లేకపోతే ఉపక ప్రతి నాయకుడు ఈయన, మీ ఆయన కాబోయే ఆయన, అంతేగా? అంటే ఇప్పుడు తను నేను చెప్పిన మాట కూడా వినాలి కదా సార్, వాళ్ళ అమ్మ మాటే పట్టుకుంటే ఎలా? సరే ఒకసారి ఫోన్ ఇవ్వండి మేడం, నేను మీ ఆయన యొక్క అసలు ఏంటి, ఆయన మీ మీద ఏమంటున్నాడో కూడా చూసి తెలుసుకోవాలి. మీరు ఏం కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఏం చేయను. మీ ఆయన నెంబర్ ఏం పేరు పెట్టారు? ఏదో పెడతారుగా కొత్తగా వెరైటీగా, ఎలాగోలో చూసి చేసుకుంటే చెప్పండి, ఏం పేరు పెడతారు? మీ
ఎందుకని ఏం స్పెషల్ ఉండదా? ఇప్పుడు నేను చేసి కనుక్కుంటా, అసలు ఆయన ఏమంటాడో కూడా విందాం. ఎందుకంటే ఎవరిలో ఒకరు సాక్ష్యం లేకుండా మొత్తం ఒకే వ్యక్తి నుంచి వినడం కూడా కరెక్ట్ కాదు. ఏమండి? అంతే కరెక్ట్. పోనీలేండి, కాలేజ్ చేయకండి, ఎందుకంటే మళ్ళీ అట్లా కాదు మేడం, మీరు ఏమంటారు? ఇప్పుడు సాక్ష్యం ప్రవేశపెట్టకుండా మీరు ఇంత పెద్ద లాయర్ ఎంబ్లం వేసుకొని వచ్చి కూర్చున్నారు. హలో హలో ప్రవీణ్ గారు. హలో హలో ప్రవీణ్ గారు. ఎవరండి మీరు? ఏమండి? ఏమండి? ఇది గీత ఫోన్ కదా, మీరెవరు? నేను ఈ విధంగా లాయర్ గారితో ఉన్నామండి మేము. మీ ఆవిడ వచ్చి అవునండి. లాయర్ ఏంటి? మీ ఆవిడ మీ మీద కంప్లైంట్ చేస్తున్నారండి. మీరు ఆమెని కొంతకాలం ఆమెతో పాటు ఉండి. మీరెవరండి ఇంతకి? లాయర్ అండి, ఆమె తరఫు లాయర్. మీరు ఆమె తరఫు లాయరా? అవునండి. దేనికి? ఆమె ఏమంటున్నారంటే పెళ్లి చేసుకుంటామని మేము ఈ విధంగా అనుకొని వాళ్ళ ఇంట్లోనే నేను వాళ్ళ మదర్తో పాటు ఉన్నాను. నాకు వాళ్ళ మదర్కి అస్సలు సెట్ కావట్లేదు. దీంతో నేను బయటకు వచ్చాను. కాకపోతే మీరు ఆమెకు అవసరమట. ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉందట. అసలు ఏంటి ఆమెకి మీకు గొడవ ఏంది? గొడవ ఏంటండి? ఏముంది గొడవ? ఏముంది? అది కాదండి, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాము. ఓకే. కొంత టైం తర్వాత చేసుకుందాం అనుకున్నాము. ఓకే. మా అమ్మ ఏముంది, నువ్వు బయట ఎక్కడ ఉండొద్దమ్మా, మన ఇంట్లోనే ఉండాలి ఉంటుంది మాతోటి. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఇంట్లో నుంచి చెప్పకుండా 11 గంటలప్పుడు వెళ్ళిపోయిందండి నైట్ టైము. ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఇన్ని రోజుల తర్వాత. అయినా ఉందా అక్కడ? ఉంది. ఏమండి ఫోన్ అసలు బుద్ధి జ్ఞానం ఉంది దానికి? మాట్లాడతారండి? మాట్లాడటం కాదండి, ఏమండి ఫోన్ ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అండి. మీరు లాయర్ తరపు నుంచి తరపు నుంచి మాట్లాడుతున్నా కూడా పిచ్చి పిచ్చిగా ఉండాలండి. ఒకసారి మాట్లాడండి మేడం. మా మేడం గారు మాట్లాడతారు, మీరు ఒకసారి ఆగండి సార్. మీ అసలు ఏంటి మీ గొడవ ఏందో ఇప్పుడు ఆమె జడ్జి చేస్తారు. చెప్పండి. హలో హలో ప్రణీత్ గారు. ప్రవీణ్ గారు. ఎవరి పేరేంటి? ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు మేడం చెప్పండి. మీ మాట మీరు లాయర్ గారా? ఇందాక మాట్లాడండి సార్. లాయర్ నేనే అండి ఫ్యామిలీ లాయర్. చెప్పండి. ఆ సార్ ఎవరండి? అతను కూడా మా పర్సనే. చెప్పండి, మా టీమే. మీ టీం అంటే ఏంటండి? మీకు అవన్నీ ఎందుకండి? నేను మిమ్మల్ని అడుగుతానా, మీరు మమ్మల్ని అడుగుతారా? మీరు చెప్పిన దానికి అసలు హలో అని మీరెవరు? మీకెందుకు ఇదంతా ఇన్ఫర్మేషన్? ఒకటి మీకు మాట్లాడే విధానం తెలుసా? అసలు ఎవరండి పక్కన ఎవరండి, ఇంకెదురుగా ఎవరు ఉన్నారని మీకెందుకండి ఇదంతా? ఒక సమస్య పైన లాయర్ దగ్గరకు వచ్చింది. లాయర్ కాలేజ్ అట్లీస్ట్ మీరు నమస్తే మేడం అని మీరు చెప్పారా? చెప్పండి అంటున్నారు. సరే, ఇప్పుడు గొడవ ఏమండి? నాకు కోపం మీ మీద కాదండి. చెప్పండి. ఇక్కడ ఆ అమ్మాయి అంటే నా వయసుతో సమానమేనండి. నాతో లివింగ్ లో ఉంది. ఓకేనా? అతనికి వాళ్ళకి మధ్య ఏదో చిన్న సమస్య ఏదో వచ్చి అది పెద్దదయ్యిందని అదని ఇదని వెళ్ళిపోయింది. అదంతా కూడా అబద్ధమే. ఓకేనా? మా అమ్మ ఇప్పుడు ఒక మాట అనే మనిషి కాదు. ఇప్పుడు నేను నా స్వభావం కోపం కాదండి. ఈ సిచ్యువేషన్ నాకు సడన్గా లాగించేసరికి నాకు బాధ వస్తుంది మనసుకి. మీకు బాధ అనిపిస్తుంది? అక్కడ ఉన్నారు, బాధ వేసింది, ఇక్కడ మా దగ్గరకు వచ్చింది. ఇదిగా ఉన్నామండి. తను ఇక్కడికి వచ్చి చెప్తుంది మీరు మారారు, మదర్ మాట వింటున్నారు, మదర్ మీ అమ్మగారిది టార్చర్ పెరిగింది. ఈ విధంగానేనండి మీరు ఉండేది? కాదండి, టార్చర్ అంటే ఏంటండి అసలు మీరు చెప్పండి. ఏదైనా ఇంట్లో ఉండే చిన్న చిన్న పనుల విషయానికి ఏదన్నా ఒక అర్థస్థానంలో ఉన్న ఆవిడ ఒక మాట అంటే దానికి ఏంటండి ప్రాబ్లం? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సాల్వ్ చేసుకోవాలా కదా? చిన్న చిన్న వాటికి ప్రాబ్లమ్స్ అంటే ఇంతవరకు వచ్చిందా తను? సాల్వ్ చేసుకోవాలి కానీ మీ దగ్గరికి రావడం ఏంటనేది నాకు అర్థం కాదు. మరి ఏ దిక్కు లేనప్పుడు ఏం చేస్తారండి? అదే కదా. మీరు అసలు మ్యారేజ్ లివింగ్ రిలేషన్ అంటే లైఫ్ టైం ఇలానే ఉందాం అనుకున్నారా, లేకుంటే ఎట్లా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారా? ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నారా? మ్యారేజ్ కాంట్రాక్ట్ ఏమైనా రాసుకున్నారా మధ్యలో? సెటిల్మెంట్ అయినాక చేసుకుందాం అనుకుంటే మరి ఈ అమ్మాయిని ముందు ఎట్లా తీసుకొని వస్తారు మీరు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారా? తప్పు కాదు కదా లివింగ్ అని? కోర్టులు లాయర్లు నాకు అంత నాలెడ్జ్ లేదు కానండి. ఆ ప్రాబ్లం ఏంటో మీకు తెలిసిందిగా. మీరేం చేయమంటారు చెప్పండి, మీరు చెప్పండి.
మీ మాట ఏంటో మీరు చెప్పండి. తనకి ఇప్పుడు మీరు కావాలంటున్నారు. ఆ? నాకు మా హస్బెండ్ కావాలి అంటుంది తను. అవును నేను కావాలనుకున్నప్పుడు ఆఫీస్ 6 గంటలకు అయిపోతే ఈ 9 గంటలకు వచ్చిన రోజులు ఉంది, 11 గంటలకు వచ్చిన రోజు ఉంది. ఏం పని అండి బయట అడగండి ఒకసారి. ఎన్ని గంటలకు వస్తుంది నైట్? వస్తుంది అడగండి. లేట్ గా వచ్చిన రోజులు ఉన్నాయో లేవు అడగండి. అడగండి అండి. నువ్వు చెప్పు, నువ్వు చెప్పే విధానం చెప్పు. ఏం మామ ఏ టైంకి వెళ్తావు నువ్వు ఇంటికి? మరి 9 గంటలకు అని చెప్తున్నాడు కదా. అంటే 6 o'clock. ఒక్క నిమిషం అండి, మీరు చెప్పేది కూడా కరెక్ట్ ఉండాలి. 6 o'clock ఆఫీస్ అయిపోయినాక 9 వరకు రోజు వెళ్తున్నావా 9 o'clock కి కదా? మరి అప్పుడప్పుడు జరిగిందని కూడా మీరు ఎట్లా జడ్జ్ చేస్తారండి? రోజు కాదు ఎప్పుడన్నా ఒకసారి లేట్ గా అడిగితే చెప్పాలా నీకు అంటుందండి. ఏంటంటే ఆన్సర్ చెప్పాలా నీకు అంటే నువ్వు వచ్చినప్పుడు కూడా తను అడిగినప్పుడు నువ్వు చెప్పేవాడివా? నువ్వు చెప్పేవాడివి కాదంట. ఎక్కడైనా వెళ్తా మగాడిని ఎక్కడైనా వెళ్తానంటే తను కూడా సరే నేను కూడా వెళ్ళొద్దా అని చెప్పేసి అంటుంది. అదే ఎందుకు వెళ్ళొద్దు అంటున్నా నేను అంటున్నాండి. మగాడు వెళ్ళిందంటే అంటే మీరు ఎందుకు ఇక్కడ ఒక డిస్క్రిమినేషన్ ఎందుకు తీసుకొస్తున్నారు మగాడు ఆడిది అని? అంటే మీరేం పెద్ద లీగల్ కూడా మ్యారేజ్ చేసుకోలే కదా, లివింగ్ లో ఉన్నారు. తన ఇష్టం వచ్చినట్టు తను ఉంటది, తన ఇష్టం వచ్చినట్టు తను ఉంటది, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఉన్నారు. మరి ఏమన్నారు? దేనికి టైం? మరి ఇక టైం కావాల్సిన లివింగ్ లో ఎట్లా ఉంటారండి మరి మీరు? అసలు ఏంది అర్థమవుతుంది? మ్యారేజ్ అయినట్టే ఉంటున్నారు, మళ్ళీ ఒక మ్యారేజ్ అడ్డు. అది ఒక తాళి ఒక్కట్లేదు వీళ్ళకి మధ్యలో. ఏమండి మామూలుగా అది నాకు అర్థం కాదండి. ఇప్పుడు మీరు ఈ విధంగా ఒక అమ్మాయిని ఇప్పుడు మేమేమంటున్నామంటే అమ్మాయిని మీరు వాడుకొని వదిలేసినట్టుగా అయిపోయింది. ఆ అమ్మాయి ఏంది ఇంతకాలం నేనేమో ఆమె మాకేం చెప్పిందంటే ఫైనల్గా బాగా వినండి. ఆమె ఏం చెప్పిందంటే ఏమ్మా మీరు ఒకే రూమ్లో ఉంటారా, ఒకే బెడ్ కూడా షేర్ చేసుకుంటారా, అసలు ఏంటి గొడవ అంటే అత్తగారు లేనప్పుడు చూసి మేము కొంత కలిసిపోయే వాళ్ళం అండి అని అన్నప్పుడు అయిపోయింది. మీకు పెళ్లి కాకపోయినా పెళ్లి ఒక్కటే కాలేదు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు కాదండి, ఇప్పుడు మీరు వదిలేస్తే అమ్మాయిని, ఆ అమ్మాయి ఏమైపోవాలి? ఆ అమ్మాయి ఏమైపోవాలి? మీరు వాడుకొని యూజ్ అండ్ త్రో చేసినట్టే కదా దాని అర్థము. ఏమండి మరి ఈక్వల్ టు వైఫ్ రోడ్డు మీద నిలబెట్టి నువ్వు ఈరోజు మాట్లాడితే ఏమని అర్థం? ఆ అమ్మాయి ఏమో ఇప్పటికీ ఆమె ఏమంటుందంటే ఏమండి నాకు ఆయనతో ప్రాబ్లం లేదు, ఉన్నదంతా ఆమెతోనే. ఆమె చీటికి మాటికి చిన్న విషయాలకు నేను స్నానం చేసి ఈ రూమ్ నుంచి ఆ రూమ్లో పోయే దగ్గర కూడా ఆమె నాకు కంప్లైంటింగ్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు నేనేమన్నా ఫ్రీగా ఇప్పుడేమన్నా ఆ ఇంట్లో ఉన్నానా? నేను ఎంప్లాయీని, నేను కష్టపడతాను, నేను ఆ ఇంట్లో ఏం కావాలంటే ఆ ఖర్చులన్నీ భరిస్తాను. నాకు తెలుసు నేను సగము బేర్ చేయగలను ఖర్చుని అని. కుటుంబం అన్నాక ఖర్చుని షేర్ చేసుకోవడం తప్పే ఉందండి. ఇప్పుడు అదేంటి అది కాదండి, గీజరు స్విచ్ ఆఫ్ చేయకపోయినా గొడవే, ఆ తర్వాత ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయకపోయినా గొడవే, అన్నము వండినా గొడవే, ఎక్కువ వండేస్తావు ఏంటి అని అంటదంట. అన్నీ అసలు బట్టలు ఏంటంట పడేస్తావు అని అంటదంట, నీళ్లు సరిగ్గా వాడవు. సార్ ఇప్పుడు మీకు బాగా విషయం అర్థం కావాల్సింది ఏంటంటే మీ అమ్మగారు లాగా ఆమె తీరుబాటుగా లేరు. ఫస్ట్ పాయింట్, ఆమె కూడా ఒక ఎంప్లాయీ, మీతో సమానంగా మీరు చేస్తారండి అవన్నీ. ఆమె చేసినట్టు వండినట్టు దోశలు పోసినట్టు లేకపోతే ఇంకోటి మీరు వచ్చి హాయిగా షార్ట్ వేసుకొని పడుకునేస్తారుగా, టీషర్ట్ వేసుకొని, అంతేగా. ఇప్పుడు ఆమె మాత్రం అక్కడ మీతో సమానంగా పనిచేయాలి, ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేస్తారండి మీరు? మీరు ఏమ్మా నీ శాలరీ ఎంత, ఆయన శాలరీ ఎంత? నాకు అర్థం కాల. ఆయనకి ఎంత? 10,000 ఎక్కువ అని చెప్పి ఆయనకి విపరీతమైన రిజర్వేషను, ఆయనకు ఒక రేంజ్ అనమాట. ఇక ఆవిడ ప్రవర్తనలో మార్పు వచ్చింది కానీ నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ మా అమ్మ యాక్సెప్ట్ చేయట్లా. ఏమండి మీరు 4 ఏళ్ళు ఆమెతో లవ్ సార్ బయట ఉన్నంత వరకు మీరు ప్రేమించారు. ఆమె ప్రవర్తనలో మార్పు, వచ్చే ప్రవర్తన రాని ప్రవర్తన మీకు చిన్న ఐడియా ఉంటుంది కదండి. 4 ఏళ్ళు అంటే మీరు డిగ్రీ స్టార్టింగ్ డే 1 నుంచి మీరు లవ్లో పడ్డట్లు చూస్తుంటే ఉన్న డిగ్రీయే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటుంది. 4 ఏళ్ళు మీది లవ్ స్టోరీ ఉందంట. ఆ లవ్ స్టోరీలో మళ్ళీ ఆమెని మీరు చూడలేదంటే ఆమె ఎలాంటి మనిషి ఏందని? ఆవిడ ఎలాంటి మనిషి కూడా నాకు తెలుసు.
ఆ అమ్మాయి ఫోన్ అసలు లాక్ ఉండదు, 2 నెలల నుంచి లాక్ చేస్తారు. ఏంటది లాక్ ఎందుకు వేస్తున్నారండి మీరు? ఫోన్ కి లాక్ వేస్తున్నారు? లాక్ పెట్టదు, ఫోన్ కి లాక్ పెట్టదు, ఓపెన్ గా ఉంటది. ఇప్పుడే లాక్ ఎందుకు వేస్తున్నారు? ఆయనకి డౌట్, అనుమానం. ఫోన్ మాట్లాడుకోండి, ఆ అమ్మాయికి అవసరమా? నేను నిద్రపోయాక మేడం దగ్గర ఫోన్ మాట్లాడుతుంది. ఏంటండి మీకు అంతగా అనుమానం? మీరు ఏదో చెప్తున్నారు కదా, అలా ఉంటే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను, నిన్ను కావాలని ఇంకా ఎందుకు కోరుకుంటాను అనేది ఆమె ఆన్సర్. మీరు అర్థం చేసుకోవట్లేదు, అపార్థం చేసుకుంటున్నారు, అంతా లేనిపోనివి కల్పిస్తున్నారు. ఫోన్కి లాకేసిన దానికి కూడా మీరు ఆ అమ్మాయిని వదిలేస్తున్నారంటే ఇది కొత్త పాయింట్, ఇప్పటిదాకా నేను వినని పాయింట్ అండి. మీరే చెప్పాలి. ఫోన్కి లాక్ వేయకపోతే కూడా, లాక్ వేస్తే కూడా లాలో ఆ పాయింట్ తీసుకోవచ్చండి. హలో ప్రవీణ్ గారు నేను జ్యోతి మాట్లాడుతున్నా. కాదండి, అంటే మీ మధ్యలో మీకు ట్రస్ట్ అనేది లేదు, అవునా? అనుమానం అనేదే ఉంది మీకు, అనుమానం అనేదే ఉంది మీకు గీత మీద, రైట్? తను పైకి వెళ్ళి మాట్లాడుతుంది, ఇంటికి ఎందుకు లేట్ వస్తుంది, ఎందుకు లాక్ వేస్తుంది, ఇంట్లో పని, ఇవన్నీ మీరు ఏంటి అసలు? ఏందండి ఎందుకు తీసుకురావాలంటే నువ్వు ఆ కోణంలో ఎందుకు చూస్తున్నావు? ఆ కోణంలో ఎందుకు చూస్తున్నావు? ఏందని అర్థం చేసుకోవచ్చు కదా. వాళ్ళ మదర్ చేసుకుంటది, ఫాదర్ చేసుకుంటది, ఫ్రెండ్స్ చేసుకుంటది. ఫోన్ మాట్లాడితే అనుమానం మీరు అనుకుంటారా? వింటున్నారు కదా అన్ని చెప్తున్నారా మీరు? ఇక్కడ వింటున్నారు కదా అని చెప్పేసి చెప్తున్నారా మీరు సొల్లంతా? మరి ఫోన్ మాట్లాడుతుంది, ఇంటికి నైట్ వస్తుంది వెళ్ళగా, ఫోన్ కి లాక్ వేసుకుంటది. ఏంటండి సిల్లీ రీజన్స్ ఇవన్నీ మీకు తెలియదా? తను కూడా ఈక్వల్ టు మీ ఏజే కదా, మీకంటే చిన్నదే కదా. సరే ఫోన్ ఇవన్నీ సర్దుకోవాలా? మళ్ళీ మీరు మాకు చెప్తున్నారు ఇవా అండి అదా అండి ఏంటి? అంటే ఎందుకు చేయొద్దు? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మరి చేస్తే మీ దగ్గరకు వచ్చిందా, అమ్మగారి ఇంటి నుంచి వచ్చిందా అంటే చేయొద్దా? చూడండి, ఇప్పుడు మీరు ఈ ఒక ఇష్యూని చూడండి మాట్లాడుతున్నారు, మాట్లాడండి, పర్లేదండి. చూడండి ఇష్యూ మీకు ఇష్యూను పెద్ద చేయాలని ఉందా? ఇష్యూను పెద్ద చేయాలని ఉందా, లేదంటే మీరు మంచి కలిసి ఉండాలని ఉందా? మీరు ఒకటి చెప్పండి. ఏమండి, ఆ అమ్మాయిని సర్దుకుపోయి ఉండమని మా అమ్మతోటి, అమ్మకి నేను తప్ప మా అమ్మకి ఆప్షన్ లేదు, ఓకేనా? మా అమ్మ నాతోనే ఉండాలి, నాతోనే ఉండాలి అంటే ఆమెకి ఎవరున్నారండి మీరు చెప్పండి అండి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది మీ అమ్మగారు పాయింట్ కదా, చెప్పేది వినండి. ఇక్కడ మీ అమ్మగారు ఉండొద్దు అండి, మీ అమ్మగారు కాకుండా మీరు సపరేట్ గా ఉండనే మేము చెప్పట్లేదు. ఇక్కడ ఇష్యూ రేజెస్ ఏం నేను అనుమానించాననే వర్డ్ మీరు అంటున్నారు, కానీ నాకు అనుమానం లేదండి. అనుమానం లేదు. ఫోన్ కి లాక్ ఎందుకు చేస్తుంది? పైకి ఎందుకు ఫోన్ పైకి వెళ్ళి ఎందుకు మాట్లాడుతుంది? ఇంటికి 9 గంటల వరకు ఎందుకు రాదు? ఇవన్నీ ఏమంటారు? ప్రేమనా అండి? మరి చెప్పండి. మరి రెస్పాన్సిబిలిటీ అంటే దాన్ని అడిగే విధానం కూడా ఉంటది, దాన్ని అడిగే విధానం ఉంటదండి. ఏదో అది అనుమానం. అవునా? ఒకటి మీరు టైంకి వెళ్తున్నారా ఇంటికి? ఒకటి చెప్పండి. నేను మాక్సిమం టైంకి వెళ్తానండి. ఎప్పుడన్నా లేట్ అయితే కూడా నేను ఫోన్ చేసి చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఓకే, మీరు ఫోన్ చేసి చెప్పరామా? చెప్తాను సార్, ఎప్పుడైనా ఇంకా అర్జెంట్ కుదరదు అనుకున్నప్పుడు. ఆయన దాన్నే ఆ గ్యాప్ లోనే దూరేసి నిన్ను ఇంక దాటి నుంచి చెడు కూడా ఆడుతున్నాడు. కాదండి, మీరు పద్దాక నాకు నువ్వు వద్దు అని ఎందుకంటారు? పద్దాక అదే మాటనా? వద్దు అనేవాడివి ఎట్లా? ఏమండి ఇది మీ ఫ్యామిలీ ఏంటో, మీ హిస్టరీ ఏంటో నాకు తెలియదు, కానీ మీరు ఎలా ఉన్నారంటే ఆ అమ్మాయితో పని అయిపోయింది, హాయిగా హ్యాపీగా, ఈమె కాకపోతే ఇంకొకరిని ఎవరైనా చూసుకుంటే అయిపోద్ది, లూజ్గా ఫ్రీగా వచ్చేసింది, అంతే కదా సార్? లేకపోతే రోడ్డు మీద ఎందుకు వేస్తారు సార్ ఒక ఆడపిల్లని? అలాంటి కానప్పుడు మీరు ఆ వైపు ఉండి మీ ఎక్కడున్నావో లొకేషన్ పెట్టి నేను వచ్చి తీసుకెళ్ళిపోతా, నీకు బుద్ధి లేదా, నువ్వు లాయర్ దగ్గరికి పోతావా అని అంటే, ఇప్పుడు ఒక ఆడపిల్ల బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా పరాయి వ్యక్తికి తన సమస్యను చెప్పదు.
చెప్పిందంటే ఆ సమస్య చూడండి తీరని సమస్య అయితేనే చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. ఆమె ఇక్కడ దాకా వచ్చిందంటే అరే నేను చేసిన పని వల్ల కదా ఇట్లా జరిగింది. నిజంగా మీరు మంచి మనుషులైతే మాట్లాడండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం కావాలో ఆ అమ్మాయిని ఏం కావాలమ్మా నీకు? ఇప్పుడు ఇద్దరమైతే ఇంట్లో ఒప్పించుకున్నాం కదా. ఇప్పుడు మా రిలేటివ్స్ లో అందరికి తెలిసింది, మీ రిలేటివ్స్ లో తెలిసింది, ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కాదంటే ఇప్పుడు నేను ఏమైపోవాలి? నా పరిస్థితి ఏంది? అట్లీస్ట్ నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఒక ఫోన్ చేస్తున్నావా? ఇదేదో కామెడీ లెవెల్ గా అయిపోతుందండి. ఏంటంటే అసలు నేను ఏమైపోయినా, నేను ఎక్కడున్నా, నువ్వేమైనా పట్టించుకున్నావా? ఏంటి మరి ఎక్కడున్నా? నేను ఎక్కడున్నాను? అతని మైండ్ ఏంటంటే ఒక అమ్మాయి ఎక్కడ ఉండాలి అంతవరకే ఉండాలి. ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేది ఉండొద్దు. తను పుట్టింది ఏదో అంటారు కదా, ఒక మచ్చ, అది ఆడదానివి కదా, నువ్వు ఈ విధంగానే ఉండాలి. ఇప్పుడు నేను ఇంతవరకు అమ్మ వాళ్ళకి కూడా నేను ఏం చెప్పలేదు. వాళ్ళు ఎక్కడ బాధపడతారు అనేసి నేను ఎవరికి నేను ఏం చెప్పలేదు. ఇప్పుడు మీ అమ్మ నాతో మంచుకున్నాక నేను ఎందుకు వచ్చేస్తా చెప్పు? నువ్వేమైనా అర్థం చేసుకున్నావా నన్ను? మన ముంగట అలా సీరియస్ అవుతున్నాడు, మన ముంగట తిడుతున్నాడు అంటాడు. బాబు అసలు ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు గొడవ? నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు మేడం గారు, మీరు కొత్త లా ప్రకారము ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ అలాంటి కొన్ని న్యాయాలు చట్టాలు వచ్చాయి, ఇతనికి ఏం చెప్పండి మేడం అసలు. హలో ప్రవీణ్ గారు ఒకటి, మీరు మాట్లాడే విధానము ఇదంతా చూస్తుంటే మీరు అమ్మాయితో ఎన్నోసార్లు కూడా నాకు నువ్వు వద్దాను అంటున్నావు. ఈవెన్ ఇప్పటికి కూడా అమ్మాయికి మీరంటే కోపం వస్తే అంటావు, కోపం వస్తే కొడతావు. అది అట్లాంటి మాటలు మాట్లాడతాను. అడగండి ఎప్పుడు నేను ఒక మాట మాట్లాడతానే కానీ ఎప్పుడన్నా అది కూడా కోపం చెప్పింది, తనే చెప్పింది. కోపం వస్తే కొడతాడు, కోపం వస్తే తిడతాడు అని చెప్పేసి. ఏం చేస్తారు మరి? నేను ఎన్నోసార్లు చెప్తా, అమ్మకు సూపర్ ఎక్కువ, నువ్వు జాగ్రత్త లేట్ గా రాబాకు, తండ్రిరా ఏదైనా ఉంటే వివరంగా చిక్కు. నాకైనా నేను ఎప్పుడైనా కూడా ఆ అమ్మాయిని నేను సపరేట్ గా ఎప్పుడు అడగల. మా అమ్మ ఉంటే ఎక్కడికి వెళ్ళే అమ్మాయిని అడుగుతుంది. అది కరెక్ట్ గా ఆన్సర్ చూస్తే మా అమ్మ మాత్రం ఎందుకు కోపడుతుంది నా మీద కూడా. దానికి బుద్ధి ఉందంటారా, నీకు బుద్ధి ఉందంటారా? అది ఎప్పుడో ఇప్పుడు ఫైనల్ ఏమంటారండి? ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు మీ భార్య మీరు కావాలని అంటుంది, మీరు ఎందుకో వద్దని అంటున్నారు. నన్ను కావాలనుకుంటున్నా. అవును, ఆమె కూడా నాకు కావాలండి. ఇట్లాంటి పంచాయతీలు ఏం అక్కర్లేదు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న తీసుకొని రమ్మను, మేము మాట్లాడుకొని సెటిల్ అవ్వకపోయినా సరే త్వరగా. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మాట మార్చి నాకు మీరు వద్దు అని అంటే మాత్రం మీరు ఏదో ఆ లివింగ్ రిలేషన్ ఉన్నాం కదా, తినకి ఎలాంటి లాస్ లేవు, నా పైన కేసు పెట్టడానికి అనుకోకండి. మీరు ఎవ్రీథింగ్ ఇట్స్ రికార్డింగ్. అర్థమవుతుందా? చెప్పండి చెప్పండి. సర్కాస్టిక్ ఉన్నాడు తను, ఉండడం సర్కాస్టిక్ వేలా మాట్లాడుతున్నాడు. చెప్పండి ఏంటి? ఒకటే చెప్తున్నా, మీరు ఆ అమ్మాయికి ఏమైనా చెప్పండి, ఓకేనా? ఆ అమ్మాయిని ఈ ఇంటి వ్యవహారాలన్నీ లేనిపోని లేకుండా ఇంటికి రమ్మని చెప్పండి ఫస్ట్. ఓకేనా? సరే వినండి, ఒకవేళ మీరు లా చేసేది చిన్న విషయం అని మీరు అనుకోవచ్చండి. నాకు భూతత్వంలో కనపడవచ్చు, మా అమ్మ మాట్లాడే మాటల వల్ల కానీ ఈ అమ్మాయి ప్రవర్తన వల్ల కానీ అలా అనిపించవచ్చు. వాళ్ళ అమ్మతోటి వాళ్ళ నాన్నతో మాట్లాడింది అనుకుందాం నిజంగానే. మేడం మీద ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఇంట్లో ఆయనకి అనుమానం పోలేదండి. ఇవన్నీ మాట్లాడడానికి ఇంటికి రమ్మంటున్నారా ఏమి? ఇవన్నీ ఏం కాదండి. ఇప్పటి నుంచి ఇది రిపీట్ అవ్వదండి, మంచిగా ఉంటామండి అని చెప్పేసి మాట్లాడే విధానం వేరుంటది. ఇంటికి రమ్మనండి, వాళ్ళ అమ్మ నాన్న పిలిపించండి అంటే ఏమంటున్నారండి? రిపీట్ అవడం కాదు. అవసరం అయితే ఏదైనా తేడా వస్తే నేను వస్తా మీ స్టూడియో తర్వాత. రండి, ప్రాబ్లం లేదు కంపల్సరీ. ఓకే వినండి. ఈ మధ్య ఈ ప్రోగ్రాంలన్నీ నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నాకు
నాకు అర్థమైంది, మీ లాయర్ ఆఫీస్ లో ఏం లేదు ఆ అమ్మాయి, నాకు అర్థమైంది. ఎక్కడ ఉన్నది అనుకుంటున్నారు మరి? లేదు ఇవన్నీ ఏం వద్దులేదు మేడం గారు, ఎందుకులే కానీ. మేడం గారు చెప్పండి. సమస్య చాలా చిన్నది. ఆ అమ్మాయికి వయసు ఉందే కానీ మెచ్యూరిటీ లేదు, అర్థం అవుతుంది నాకు. మీకు అన్ని ఉన్నాయి కదా, మీకు అన్ని ఉన్నాయి మేడం. నేను ఆ అమ్మాయి కంటే పెద్దోడిని, మీరే చెప్పారు కదా, అమ్మాయి కంటే పెద్ద, మీరే అన్నారు కదా అమ్మాయి కంటే పెద్దోడిని అని చెప్పేసి. చిన్నది కదా మరి, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరే సాల్వ్ చేసుకోవాలి కదా. ఈ స్టూడియో వరకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది మరి? ఇతను మనకే చెప్పే విధంగా ఉన్నాడు. ఇదే మాట అసలు ఇవ్వండి ఇంక ఇది అది అనుకుంటా. ఒకటి ప్రవీణ్ గారు ఒకటి వినండి, తను మీరు కావాలంటున్నారు, మీరు ఇప్పటికి కూడా ఆమెను కావాలంటున్నారు. ఒకటి సరే ఒకటి వినండి, ఒకవేళ ఇది మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాతకి మీరు వినండి, ఒకవేళ ఇది బయటికి వెళ్ళిన తర్వాతకి ఇలాంటివి కాకుండా చూసుకోండి. ఒకవేళ నాకు అమ్మాయి వద్దు అంటే మీరు అనుకోవచ్చు అమ్మాయికి ఎలాంటి చట్టాల్లో వేసుకోవడానికి, ఎట్లా మేము లివింగ్లో ఉన్నామని. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఫర్ హస్బెండ్. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎవరిపైన వేయచ్చు. ఓకేనా? మీ పైన మీరు ఒకవేళ ఇన్ని రోజులు ఒక 6 months అని అంటున్నది, 6 months నుంచి ఆమె మెంటల్గా, ఫిజికల్గా, సెక్షువల్గా మీరు ఇబ్బందులు పెట్టినారు కాబట్టి మీ పైన చీటింగ్ కేసు కూడా వేయాల్సి వస్తుంది. ఇంతకుముందు ఐపీసీ 420 ఉండే, ఇప్పుడు లాస్ మారినాయి కదా, బిఎన్ఎస్ అయింది. బిఎన్ఎస్ సెక్షన్ 318 ప్రకారము చీటింగ్ కేసు వేసుకోవచ్చు. ఒకవేళ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి బుద్ధి చెప్పాలండి. చెప్పండి ఏంటి? లేదు మీరు మారుతాను అనే విధానం వేరుంటది. ఇప్పుడు ఆయన క్లాస్ తీసుకున్నాడు నిదానంగా, ఎలాగైనా ఉంటానంటున్నాడు భార్య కాబట్టి. చెప్పేది ఏమంటే భార్యకి అనుమతి లేని శృంగారము ఇలాంటివి చాలా ఉంటాయండి, ఆమెకి చాలా రైట్స్ ఉంటాయి, మీకేమో తెలియట్లా. మీరు పొరపాటున అట్ట కాదండి, నేను నా వైఫ్ కాబట్టి నేను ఏది పడితే ఉంటాను, ఎట్లా పడితే ఉంటాను, కొడతాను, తిడతాను, నాకు పర్మిషన్ ఇచ్చేసారు, లైసెన్స్ ఇచ్చేసారు, అవదండి, అది అవదు. మీరు ఇందాక ఒకటి పెద్ద లూప్ లైన్ వదిలేశారు, నేను ఎలాగైనా ఉంటాను, నాకు నా భార్య కదా అని. అవి కుదరవు, అలా కుదరదు. పిల్లల విషయంలో కూడా కుదరదు. అట్లీస్ట్ మీ ఇంట్లో కుక్క పెరిగితే కుక్క విషయంలో కూడా కుదరదు. ఏమండి? ఎలాగైనా ఉంటాను నేను, అలా నా భార్యతో ఎలా ఉండాలో అలా ఉన్నాను, అలా అన్నారండి. నేను ఎలా ఉంటానో అలా ఉంటాను, అది నాకు తెలుసు అంటే నేను నా భార్యతో ఎలా ఉండాలో అలాగే ఉంటాను. అసలు ఎవరికైనా కానీ ఇప్పుడు పోలీసులు అని చెప్పేసి ఎవరన్నా కనిపిస్తే బాధితులు నిందితులతో రాంగ్గా బిహేవ్ చేయడం అవన్నీ లేవండి. ఇంకా ఏదో లేకపోతే ఆమె రోడ్డు మీద దాకేందుకు వస్తుంది. ఏమండి ఓవరాల్ గా అయితే ఆమె వస్తుంది ఇక నుంచి, ఇది అంతే. ఏమ్మా ఇంత ముందు లాగా ఆమెకి ఏంటంటే మీ ఓల్డ్ వర్షన్ కావాలి అనేది ఆమె కంప్లైంట్. మీరు మారిపోయారు, మీరేమో ఆమె మారిపోయింది అంటారు. అంతే, ఆయన స్టార్ట్ చేస్తే ఆ విధంగా ఉంటదండి. ఏమండి సార్, నేనేమి మారలేదు. ఈ అమ్మాయి ఈ మధ్య కాలంలో చిన్న డిస్టర్బెన్స్ వల్ల నాకు కొంచెం ఎక్కువగా ఆమె ఎంతగా ప్రేమించిందో నేను అంతకంటే ఎక్కువగా ప్రేమించాను. ఇంకేం కావాలండి మీకు? మీరు మీ అమ్మగారికి శుద్ధి కొద్దిగా చెప్పండి సార్, ఆమె కొద్దిగా చేదస్తం ఉండొచ్చు, ఓల్డ్ కదా. లేదమ్మా ఈ కాలం పిల్లలు అలా ఉండటం లేదు, నువ్వు అన్నిటికీ చిరాకు పరాకు చేయబాకు, వాళ్ళు అందులో నా భార్య నాతో సమానంగా సంపాదిస్తుంది కదా. ఈ అమ్మాయికి చెప్పే మాటలు ఆమె లేనప్పుడు ఆమె తెలవకుండా ఈ అమ్మాయికి చెప్పే మాటలు ఈ అమ్మాయికి చెబుతున్నా, ఆమె చెప్పే మాటలు ఆమె చెబుతాను. ఓకే అండి, ఓకే. అయితే మీ ఆవిడ మీ ఇంటికి వచ్చేస్తుంది, మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. మధ్యలో ఎవరు కూడా మీకు అడ్డు తగలరు. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకుని మ్యారేజ్ చేసుకోండి. మాకు గ్రీటింగ్ కార్డు అంతే కదా, మీ అమ్మతో సమానంగా ఆమె కూడా పర్ఫెక్షన్ మెయింటైన్ చేయొచ్చు కదా. చూసావా, ఇంకా అంతకన్నా ఎవరు చెప్తారండి మీకు? మీరు మాకు వెడ్డింగ్ కార్డు పంపించాలండి, మేము మీ పెళ్ళికి రావాలి. ఏమండి లాయర్ గారు? తప్పకుండా.
అది ఎందుకంటే హ్యాపీ ఎండింగే ఉండాలి ఎప్పుడు, కానీ సుఖాంతమే కావాలి కథ. ఊరికే లాయర్లుగా ఉన్నాం కదా, మీడియా వాళ్ళుగా ఉన్నాం కదా అని మీకు గొడవలు మాకు ఇక్కడ ఏం విందు కాదు, వాళ్ళకేం ఫీజు కాదు. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. అది చూసావమ్మా, అది చూసావా, శశి స్టూడియోకి వచ్చావు, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. మేడం గారు కూడా రిపీట్ కానియకుండా చూసుకోండి. ఎప్పటికీ సపోర్ట్ కొంతమంది ఆ విధంగా ఉంటారు, కాకపోతే మీరు కూడా కొద్దిగా మీలో ఎవరైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఫస్ట్ విడిపోదాము అని చెప్పి ఇట్లేదో మీ జీవితాన్ని ముక్కలు చేసుకోకండి. మేమంతా ఇక్కడ కూర్చొని మాకు స్టోరీ కోసము, ఆమెకు ఒక కేసు కోసము, లేకపోతే ఇట్లా ఏమీ లేము, కలపడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సమాజం కలిసిమెలిసి ఉండాలని కోరుకునే దానికే ఇదంతా. న్యాయం ఉన్నది విడగొట్టడానికి, మీడియా ఉన్నది చెడగొట్టడానికి కాదు, దాన్ని కొద్దిగా రిపేర్ చేయడానికి. ఆ రిపేర్ ఇప్పటి వరకు జరిగిందని నేను ఆశిస్తున్నాను. మేడం గారు మీరు కూడా ఒక 100% ఏంటంటే ఇప్పుడు ప్రతి మ్యారేజ్ కానీ లివింగ్ రిలేషన్ ఉన్న వాళ్ళు లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల విడిపోవడం కంటే ఒక లాయర్ని కన్సల్ట్ అవ్వడము, లేకుంటే ఒక సైకియాట్రిక్, ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్, వాళ్ళ మెంటాలిటీ అనేది కూడా మారుతుంది. కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కౌన్సిలింగ్ ద్వారా కూడా చాలా జీవితాలు నిలబడనే ఉన్నాయి. ఎందుకంటే బీయింగ్ అన్ అడ్వకేట్, బీయింగ్ అన్ యంగ్ అడ్వకేట్ కూడా చెప్తుంది. ఎందుకంటే మా ఆఫీస్కి రావడం జరుగుతుంది, ఎన్నో ఫ్యామిలీస్ ని కలపడం జరిగింది. ఎందుకంటే కొంతమంది వారు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఆర్సీఆర్ నోటీస్ చేయడము, లేకుంటే ఇలాంటివి వస్తాయి కదా. సో వాళ్ళ ఎంతవరకు ఎందుకు వెళ్ళే విధంగా ఎందుకు ఉండాలి. కాబట్టి అందరిని కలిపి మాట్లాడి కౌన్సిలింగ్ లా ఇచ్చేసి మా ఆఫీస్ నుంచి కూడా ఎంతో మంది దంపతులను కలిపి థ్యాంక్ యూ అండి. సో ఇది రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మేము జనరల్ గా కోర్సు చూస్తుంటే 70 to 80% డైవర్స్ కేసెస్ ఉంటాయి, 100%. ఎందుకంటే లైన్ లో ఉంటారు. సో ఇవి కాకుండా ఏదంటే ఒక లాయర్ నో, లేకుంటే సైకియాట్రిక్ నో, ఒక డాక్టర్ నో కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా మనకి ఒక కౌన్సిలింగ్ ద్వారా మేబీ మన మైండ్ సెట్ అనేది మారుతుంది. కాబట్టి ఇది బెస్ట్ అని నా యొక్క ఒపీనియన్. నువ్వు హ్యాపీ వాయిస్ ఇవ్వాలి గీత, ఇప్పుడు నీకు ఇప్పుడు అయిపోయింది, సెట్ అయిపోయింది మొత్తం. థ్యాంక్ యూ సార్, నేను ఇక్కడికి వచ్చినందుకు నేను హ్యాపీగా వెళ్తున్నాను. అది మీ వల్లే జరిగింది. మేడం గారు వాళ్ళు కూడా చెప్పిందంటే ఇద్దరి వల్ల. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇదండి దీనమ్మ జీవితం అని, నువ్వు ఫ్రస్ట్రేట్ కాకుండా ఇదయ్యా జీవితం, ఇదమ్మ జీవితం అని ఒక రిపేర్ చేయడమే లైఫ్ రిపేర్. జనతా గ్యారేజ్ అదేదో చూసారా, వర్క్షాప్ లాగా మనం ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసాం. దీనిలో చాలామంది ఇదేంటంటే ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే స్టోరీ, ఇది ప్రతి ఇంట్లో ఉండేదే, ఇంటింటి రామాయణం అంటారు. అలాగా మీరు చిన్న చిన్న సమస్యలు రోడ్డు మీద తీసుకురాకుండా, ఇందాక అతను చెప్పినట్టు ఏదో అన్నాడు, ఏమన్నాడు, ఫోన్ లాక్ వల్ల భార్య మీద అనుమానం వచ్చిందంటే చాలా సిల్లీగా, చాలా లేటెస్ట్గా ఉంది కాదు. 9 గంటల వరకు బిల్డింగ్ ఎక్కి మాట్లాడడం, చిన్న చిన్న విషయాలకు కూడా ఇంత దీనిలో కూడా అంత చాదస్తం పనికిరాదండి. మీ పేరు ప్రవీణ్, మీ అమ్మగారి కాలంలో మీరు ఆగిపోకుండా కొద్దిగా యంగ్గా, కొద్దిగా అడ్వాన్స్డ్గా ఆలోచన చేస్తారని ఆశిస్తూ మీరు కలిసిమెలిసి కలకాలం ఉండాలని, మా ఆఫీసు కూడా వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి మా ఆఫీస్ స్టాఫ్ మొత్తాన్ని, కెమెరామెన్లు వాళ్ళని వీళ్ళందరినీ కూడా పిలవాలని కోరుకుంటూ సెలవు.